ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు కారణమయ్యాయి. అంబటి వ్యాఖ్యలతో కోపోద్రిక్తులైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు సైతం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు గుంటూరులో పరిస్థితి హైటెన్షన్ గా మారింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఏకమయ్యారు. అంబటి నివాసం, కార్యాలయాలపై పలువురు దాడికి దిగారు. ఫర్నిచర్, వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో గుంటూరులో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖండించాయి. కాగా అంబటి నివాసంపై దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజుగా మారిపోయిందని జగన్ మండిపడ్డారు. తన దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులకు దిగుతున్నారని, తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో చంద్రబాబు చేసిన కుట్ర విఫలమవడంతో భంగపడి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్లుగా ప్రవర్తించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ప్రతిష్టాత్మక ల్యాబుల నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు వంటి వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయించారని జగన్ ఆరోపించారు. చివరకు అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయించడం చంద్రబాబు నియంత స్వభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వరుసగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల వైపు నెడుతున్నాయన్న జగన్ రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దాడులను అడ్డుకోవడంలో విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ తదితర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబటి రాంబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ తగిన భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారని ఆయన వెల్లడించారు.